అభివృద్ధి సంక్షేమాన్ని పరుగులు పెట్టించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 99 రోజుల యాక్షన్ ప్లాన్ ను ప్రారంభించబోతోంది. ఈ నెల 6 నుంచి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం మొదలు కానుంది. జిల్లా కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించనున్న సీఎం ప్రగతి ప్రణాళికలపై దిశానిర్దేశం చేయనున్నారు. వివిధ శాఖల మధ్య సమన్వయ లోపాలను సవరించి పెండింగ్ సమస్యల పరిష్కారానికి మార్గదర్శనం చేయడంపై ఈ సమావేశంలో ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరగనున్న ఈ భేటీలో ఖచ్చితమైన ఫలితాలు సాధించేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనుంది. పంచాయతీరాజ్, మున్సిపల్, హెల్త్, ఎడ్యుకేషన్ సహా కీలక శాఖల్లో ప్రజలకు క్షేత్రస్థాయిలో అందించాల్సిన సేవలు, మౌలిక వసతుల కల్పన లాంటి వాటిపై ఎజెండా సిద్ధం చేయనున్నారు. అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాల అమలులో ప్రతి జిల్లాకు నిర్దిష్టమైన ఖచ్చితమైన టార్గెట్లను సీఎం స్వయంగా నిర్దేశించనున్నారు. టార్గెట్ రీచ్ అయిన జిల్లాలకు అదనపు నిధులిచ్చి మరింత అభివృద్ధి చేసేలా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. అత్యుత్తమ పనితీరు కనబరిచిన అధికారులను ప్రశంసా పత్రాలతో ప్రభుత్వం సత్కరించనుంది. రిజల్ట్ ఓరియంటెడ్ అప్రోచ్ లో వెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. 99 రోజుల్లో గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మార్చేలా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. స్వచ్ఛదనం, పచ్చదనం పేరిట గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 1000 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు, పంచాయతీ, అంగన్వాడీ భవనాల నిర్మాణం సహా వివిధ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు. 14 వారాల పాటు వారానికో అంశం తీసుకుని పనులు చేయించనున్నారు. ఇదే సమయంలో జాతీయ స్థాయిలో చేపట్టనున్న జనగణన ప్రక్రియపై కలెక్టర్లకు ప్రభుత్వం అవగాహన కల్పించనుంది. కలెక్టర్లతో భేటీలో సీఎంతో పాటు మంత్రులు, అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.